హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో 2-in-1 హ్యాండ్స్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి, డ్రెస్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. 2-in-1 హ్యాండ్స్ అంటే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఒక హ్యాండ్ డిజైన్ని మనకు కావాలి అనుకున్నప్పుడు డ్రెస్కి అటాచ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నప్పుడు ఈజీగా 1 మినిట్లో అటాచ్ చేసుకుని రిమూవ్ చేసుకునే విధంగా హ్యాండ్ డిజైన్స్ అనమాట. ఈ డ్రెస్ మొత్తం 2 టైప్ ఆఫ్ 1 మినిట్ వేరింగ్ హ్యాండ్స్ పెట్టానండి. ఈ డ్రెస్ డిజైన్ మొత్తం ఇది అంటే నార్మల్ డ్రెస్ లాగా ఈ విధంగా వేసుకోవచ్చు, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. లేదు అంటే ఫుల్ హ్యాండ్స్ యూస్ చేయొచ్చు, లేదు అంటే లేయర్ హ్యాండ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ లాంగ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ తీసుకున్న ఫ్యాబ్రిక్ని హ్యాండ్ సైజ్కి సరిపడా ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లావుగా ఉన్న సన్నగా ఉన్న ఫోల్డింగ్ ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కింద హ్యాండ్ లెంత్, ఫుల్ హ్యాండ్ లెంత్ మీకు ఎంతైతే ఉంటుందో మీ ఫుల్ హ్యాండ్ లెంత్ కన్నా ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద కుచ్చు కోసం అనమాట. ఇది లాంగ్ చుడీ హ్యాండ్స్ కదండి, హ్యాండ్ కుచ్చు కోసం ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా. హ్యాండ్ మెయిన్ లెంత్ కన్నా ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ చిన్నపిల్లలకైతే కనుక హ్యాండ్ లెంత్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్ ఫుల్ 26 వచ్చింది కదా, 26 కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చుల కోసం అనమాట. సో మీరు కూడా మీరు తీసుకున్న ఫుల్ లెంత్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రాతో కలిపి ఎంత అయితే వస్తుందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా షోల్డర్ పాయింట్ పెట్టి, ఇది పైన షోల్డర్ దగ్గర వచ్చే పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర హ్యాండ్ షేప్ మార్చేయడం కోసం ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి. తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లోంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. చిన్నవాళ్ళకైనా లావుగా ఉన్న సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా ఒక 1 ఇంచ్ తగ్గించి పాయింట్ పెట్టి పైన పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ పెట్టుకున్నాను. ఒకవేళ చిన్నపిల్లలకి అయితే కనుక 2 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆ హ్యాండ్ డౌన్ పాయింట్కి ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో సగం మెజర్మెంట్ అంటే 7 ఇంచెస్ వచ్చింది నాకు. సో ఈ విధంగా డౌన్ పెట్టేసరికి కరెక్ట్గా 7 ఇంచెస్ కలుస్తుంది. మనకి హ్యాండ్ డౌన్ పెట్టేసరికి మెజర్మెంట్ అనేది మారిపోతుంది. సో ఆ మెజర్మెంట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా మార్చేసుకోవాలంటే నేను వీడియోలో చూపించిన మెథడ్ ఫాలో అయితే హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పెట్టిన హ్యాండ్ డౌన్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకున్నాం. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మోచేతుల దాకా హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో అక్కడ లెంత్ పాయింట్ పెట్టాను. అండ్ మోచేతుల దగ్గర మనకి హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా పాయింట్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ ఫిట్టింగ్ అనమాట. హ్యాండ్ ఫిట్టింగ్ లాంగ్ హ్యాండ్స్ కదండి, హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా పెట్టి మన హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పాయింట్ పెట్టాను అనమాట. ఇప్పుడు శాంతం కింద హ్యాండ్ చివరన అనమాట, హ్యాండ్ చివరన మనం చుడి కోసం అంటే కింద కుచ్చు పట్టడం కోసం ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టా కదా, మీరు కింద ఎంత ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటారో ఆ ఎక్స్ట్రా ఎక్కడ దాకా ఉంది అనేది ఒక పాయింట్ మార్చేయండి. ఆ పాయింట్ పెట్టిన దగ్గర ఇక్కడ అనమాట మీకు హ్యాండ్ రౌండ్ లూజ్, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దీంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి. తీసుకున్న హాఫ్ మెజర్మెంట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా, ఎందుకంటే హ్యాండ్ పైకి ఎక్కాలి కదా. సో అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకున్నాం. అండ్ మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కింద మనం ఎక్స్ట్రా కుచ్చు పడ్డానికి తీసుకున్న మెజర్మెంట్ కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఆ కుచ్చు మొత్తం ఇంక ఈ విధంగా స్ట్రైట్గా ఒకే మెజర్మెంట్లో ఉంటుంది అనమాట, ఆ కొంచెం లెంత్ వరకు. ఇప్పుడు ఇది మెయిన్ హ్యాండ్ షేప్ అనమాట. మెయిన్ హ్యాండ్ మెజర్మెంట్ కూడా మార్క్ చేసేసుకున్నాను ఒకేసారి. అండ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చు, ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా హ్యాండ్ ఖర్చు అనమాట. హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకొని సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కొంచెం ఎక్స్ట్రాస్ పెట్టి కట్ చేసుకోవాలి. మీకు మార్కింగ్ ఎలా అయితే చూపించానో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసా, దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా మెయిన్ హ్యాండ్ షేప్ని కూడా ఈ విధంగా కట్ చేసా. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్కి కింద అంచు అనమాట, కింద అంచుకి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కింద అంచుల్ని జస్ట్ నార్మల్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా హ్యాండ్స్ 1 మినిట్లో వేర్ చేసే విధంగా ఈ డ్రెస్కి చూపించా కదండి. ఆ హ్యాండ్ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూడొచ్చు. అండ్ అలాగే హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసాం.
అండ్ అలాగే హ్యాండ్కి పైన హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పున ఒక పట్టీ తీసుకున్నాం పైన హ్యాండ్స్కి అటాచ్ చేయడం కోసం అనమాట. ఈ విధంగా ఈ హ్యాండ్ షేప్కి ఫస్ట్ హ్యాండ్ లో అనేది పెట్టుకోవాలి. హ్యాండ్స్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చున్నంత వరకు ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా హ్యాండ్ లో అనేది పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా 1/2 ఇంచ్ లోపలికి ఒక స్టిచ్ వేసేసి ఈ విధంగా కట్ చేస్తాం. ఇది మిడిల్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ ఖర్చున్నంత వరకు ఉంటుంది. చిన్నపిల్లలకి హ్యాండ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ పెద్దవాళ్ళకి పెడితే సరిపోతుందండి. చిన్నపిల్లలకి చెస్ట్ షేప్ ఉన్నది కాబట్టి పెట్టకపోయినా పర్లేదు, పెద్దవాళ్ళకి చెస్ట్ షేప్ ఉన్నప్పుడు హ్యాండ్లో అనేది కన్ఫర్మ్ ఉండాలి. సో ఇప్పుడు హ్యాండ్ షేప్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున ఈ విధంగా మనం తీసుకున్న 1 ఇంచ్ లెంత్ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా హ్యాండ్కి మంచి వైపున పెట్టి చుట్టూరు ఒక స్టిచ్ వేసి హ్యాండ్ షేప్ పైన చుట్టూరు థ్రెడ్ స్టిచ్ కన్నా ముందే కట్స్ ఉండే విధంగా ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా సేమ్ ఇంతే 1 ఇంచ్ వెడల్పున పీస్ తీసుకొని జాయింట్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకొని స్టిచ్ చేయాలి. జాయింట్ చేసుకొని ఈ విధంగా పైన హ్యాండ్కి మంచి వైపున పై కుట్ట అనేది ఒకటి వేయాలి. ఇది అచ్చం మనం మెడపట్టి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా అనమాట, మనం మెడపట్టి వేసుకున్నట్టే అండి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేయాలి. అండ్ మీకు కూడా ఈ డ్రెస్కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే, ఈ డ్రెస్కి నేను శారీ యూస్ చేశాను అండి, సేమ్ శారీ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే ఏ ప్లేస్కైనా సరే ఫ్యాబ్రిక్ అనేది కొరియర్ చేస్తారండి. ఈ శారీ ప్రైస్ 550 రూపీస్ అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ హ్యాండ్ షేప్ పెట్టిన దానికి లోపల వైపున ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. అండ్ లోపల పెట్టిన దీనికి కూడా ఈ హ్యాండ్ షేప్కి కూడా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ లాగా పెట్టాను. ఈ కట్స్ పెట్టకపోతే కనుక షేప్ అనేది కొంచెం నిలబడినట్టు స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కట్స్ పెట్టి ఇప్పుడు హ్యాండ్కి మంచి వైపున మన ఇందాక చివర ఒక స్టిచ్ వేసాం కదా పైకుట్ అనేది, దానికన్నా ఒక 1/2 ఇంచ్ పక్కకి ఈ విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నా. ఎందుకంటే మనం పెట్టుకున్న పీస్ ఉంది కదా రాంగ్ సైడ్లో, అది బయటకు వచ్చేయకుండా నీట్గా ఉండడం కోసం అనమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కింద నుంచి పై దాకా అనమాట మనం ఫస్ట్లో ఫిట్టింగ్ పెట్టుకున్నాం కదండి, ఫిట్టింగ్ అనేది ముందే పెట్టేసుకోవాలి. హ్యాండ్స్కి ఈ విధంగా ఫిట్టింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో కరెక్ట్గా ఫిట్టింగ్ పైనుంచి కింద వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో లేయర్ హ్యాండ్స్ నేను వీడియో చూపించినప్పుడు కొంతమంది నన్ను డౌట్స్ అడిగారు కదా, ఏ విధంగా పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ హుక్ కాజా పెట్టారు అని చెప్పేసి. నేను ఈ హ్యాండ్స్ని డ్రెస్కి అటాచ్ చేయడానికి ఉక్సులు కాజాలు యూజ్ చేశానండి. ప్రెస్సింగ్ బటన్స్ యూజ్ చేస్తే హ్యాండ్స్ ఎప్పుడైనా టైట్గా ఉన్నప్పుడు ఆ ప్రెస్సింగ్ బటన్స్ అనేది ఊడిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా కాకుండా నేను ఉక్సులు కాజాలు యూజ్ చేశాను. హ్యాండ్ ఎంత టైట్గా ఉన్నా సరే ఉక్సులు కాజాలు అయితే ఊడవన్నమాట. సో హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. అందరికీ అర్థమవుతుంది కదండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో ఇప్పుడు ఉక్సులు కాజాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అండ్ అలాగే హ్యాండ్ షేప్కి ఫ్రంట్లో ఎడ్ సైడ్ ఉందనేది హ్యాండ్ స్టిచ్ చేసాక ఈజీగా తెలుస్తుందండి. ఇక్కడ నేను ఉక్సులు కాజాలు, ఉక్సులేమో హ్యాండ్స్కి ఉండాలి, కాజాలేమో డ్రెస్కి ఉండాలన్నమాట. ఈ ఉక్సులు అనేది హ్యాండ్ షేప్ ఫిట్టింగ్ వేసాం కదా, కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా మధ్యకి ఒక ఉక్స్ అనేది వేసాను. ఫస్ట్ ఆ మధ్య ఉక్స్ దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్కి ఒక ఉక్స్ మాత్రమే ఉంటుంది. ఆ మిడిల్ ఉక్స్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి 2 ఉక్స్లు ఉంటాయి. ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా 3 ఇంచెస్ గ్యాప్స్కి ఒక ఉక్స్ పెట్టాను. మీరు హ్యాండ్స్ సరిపోదు అనుకుంటే ఇంకొక ఉక్స్ పెట్టుకున్నా పర్లేదండి. అండ్ కింద ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా ఒక ఉక్స్ పెట్టుకుంటే ఇంకా హ్యాండ్ పైకి లేపినప్పుడు కూడా ఆర్మ్ హోల్స్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పీస్ ఏంటంటే మనం ఉక్సులు కాజాలు పెట్టుకున్నప్పుడు అది వెడంగా అయిపోతే పైన షోల్డర్ పైన ఉక్సులు కాజాలు కనిపించకుండా చిన్న ఫ్లవర్స్ లాగా చేశాను అనమాట. నేను ఇవి ఎలా చేశాను అంటే ఒక 1.5 ఇంచ్ లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని 2 చివర్లు ఈ ఫ్యాబ్రిక్కి 2 చివర్లు జిగ్జాగ్ అనేది చేసేసుకున్నాను అనమాట. జిగ్జాగ్ చేసుకొని దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి ఈ విధంగా చేసుకోవాలి. దగ్గరికి ఈ విధంగా అండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి ఈ విధంగా కొంచెం ఫ్యాబ్రిక్ని అంటే ఒక 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనుకోండి, 2 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా దగ్గరికి చేసేసి సూది దారం యూస్ చేసి
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా పెట్టేసి జస్ట్ టాకాలు అనేది వేసేస్తున్నాను అనమాట. మనం హ్యాండ్స్ని డ్రెస్కి పెట్టుకున్నప్పుడు ఒకవేళ హ్యాండ్ ఏమైనా టైట్గా ఉన్నప్పుడు పైన ఉక్సులు కాజాలు అనేది కనిపిస్తే, ఆ విధంగా కనిపిస్తే బాగోదు కదా ఉక్సులు కాజాలు. సో అవి కనిపించకుండా ఉండడం కోసం ఈ విధంగా చేసి ఇవి అక్కడ పెడుతున్నాను అనమాట, ఫ్లవర్స్ లాగా. లేదు ఈ విధంగా వద్దు అనుకున్న వాళ్ళు, నేను ఫుల్ సర్కిల్లా అంబ్రెల్లా హ్యాండ్స్కి 1 మినిట్ హ్యాండ్స్కి చూపించా కదా, పైన కుచ్చులాగా పెట్టుకోవడం. ఆ విధంగా కుచ్చులా పెట్టినా సరే ఉక్సులు కాజాలు అనేది కనిపించవన్నమాట, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా చేసుకొని దీన్ని కరెక్ట్గా ఉక్స్ ఎక్కడైతే వస్తుందో ఆ ఉక్స్ పైన దీన్ని పెట్టేసుకొని సూది దారంతో టాకాలు వేసేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో అందరికీ అర్థమవుతుంది కదండి. నేను ఒక హ్యాండ్కి, లాంగ్ హ్యాండ్స్కి అయితే కనుక ఒక హ్యాండ్కి 4 ఉక్స్లు పెట్టా. మీరు పర్సనాలిటీని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ లావుగా ఉన్నారు, టైట్ తన్నిద్ది అనుకుంటే కనుక ఉక్సులు ఇంకొక 2 ఉక్స్లు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ఒక ఉక్స్ పెట్టగా షోల్డర్ పైన ఒక హుక్ వచ్చింది, అండ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్న ఒక హుక్ వచ్చింది, డ్రెస్కి బ్యాక్ సైడ్ అంటే హ్యాండ్ షేప్కి బ్యాక్ సైడ్న 2 ఉక్సులు వచ్చినాయి. 2 ఉక్సులు 2 కాజాలు బ్యాక్ సైడ్ ఉంటాయి. అండ్ ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా ఒక హుక్ ఒక కాజా పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ పైకి లేపినప్పుడు ఆర్మ్ హోల్స్ దగ్గర హ్యాండ్ ఏది విడిగా అంటే వేరే హ్యాండ్స్ తెచ్చి మనం అటాచ్ చేసాము అన్నట్టు కనిపించకుండా ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా. ఒకే డిస్టెన్స్లో ఫస్ట్ షోల్డర్ పైన హుక్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మిగతా ఉక్సులు అనేది పెట్టుకోవాలి. ఉక్సుల్ని బేస్ చేసుకొని కాజాలు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, డ్రెస్కి షోల్డర్ జాయింట్స్ వచ్చిన దగ్గర కరెక్ట్గా ఒక కాజా అనేది పెట్టాం. ఆ కాజా ఎక్కడైతే ఉంటుందో హ్యాండ్కి కూడా కరెక్ట్గా హ్యాండ్కి మిడిల్లో ఒక ఉక్స్ అనేది వస్తుంది. అండ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్న ఈ విధంగా ఆ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి ఒక ఉక్స్ కాజా పెట్టా. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక ఉక్స్ కాజా అనేది కన్ఫర్మ్ పెట్టుకుంటేనే బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ షోల్డర్స్ వచ్చే దగ్గర షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి ఒక 2 ఉక్స్లు 2 కాజాలు పెట్టాను. ఈ కింద కూడా పెట్టుకుంటే ఇంకా బెటర్, అంటే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీని బట్టి ఉంటుందండి అది. సో ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం. ఇదిగోండి, చూసారు కదా ఎక్కడ ఉక్సులు కాజాలు ఉన్నట్టు నేను చూపిస్తే కానీ తెలియదు అనమాట. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ కింద ఉంటుంది, కనిపించదు అనమాట. ఇదిగోండి, హ్యాండ్స్ని ఈ విధంగా అటాచ్ చేస్తాను, ఇదే విధంగా రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఉక్సులు కాజాలకి ఈ విధంగా పెట్టేస్తే హ్యాండ్స్ అటాచ్ అయిపోతుంది. అందరికీ అర్థమవుతుంది కదా. అండ్ లాంగ్ హ్యాండ్స్ కాదు, సర్కిల్, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా హ్యాండ్స్ 1 మినిట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ డ్రెస్కి, దాని మీద కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. అంటే హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అండ్ దాని నెక్ కూడా డిజైన్ వచ్చే విధంగా ఎలా అటాచ్ చేశాను అనేది ఆ ఫుల్ సర్కిల్ 1 మినిట్ హ్యాండ్స్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ హ్యాండ్స్ని నేను నెక్ డిజైన్కి కూడా పెట్టుకోవడానికి యూజ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, అసలు ఎక్కడ వేరే హ్యాండ్స్ తీసుకొచ్చి ఈ డ్రెస్కి అటాచ్ చేసాము అన్నట్టు కనిపించదు అనమాట. సో ఇప్పుడు ఫుల్ సర్కిల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ సర్కిల్ హ్యాండ్స్కి ఏ విధంగా పెట్టాలో చూద్దాము. ఈ ఫుల్ సర్కిల్ హ్యాండ్స్కి కూడా నెక్కి అటాచ్ చేసుకోవడానికి 2 చివర్ల 2 ఉక్సులు పెట్టుకున్నాను నేను. ఫస్ట్ 2 చివర్ల ఉక్సులు పెట్టాను. అండ్ అలాగే మిడిల్ మధ్యకి ఒక ఉక్స్ ఉంటుంది అనమాట. ఈ మిడిల్ ఉక్స్ షోల్డర్కి జాయింట్ వస్తుంది, ఇది మెయిన్ హుక్ అనమాట. ఫుల్ సర్కిల్ హ్యాండ్స్కి ఒక హుక్ మాత్రమే ఉంటుంది డ్రెస్కి అటాచ్ చేయడానికి. అండ్ ఈ హ్యాండ్స్ని ఒక సైడ్ ఉక్స్ ఉన్న దగ్గర నుంచి మీకు హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ ఒక కాజా అనేది పెట్టుకోవాలి. ఈ చివరి హుక్ని ఆ కాజాకి పెట్టేసా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దీనికి కూడా ఒక ఉక్స్ కాజా, ఇది ఎక్కడ దాకా వస్తుంది అనేది చెక్ చేసుకొని, అంటే ఈ ఎక్స్ట్రా ఎంతవరకు ఉంది అనేది మెజర్మెంట్ చెక్ చేసుకొని కింద వైపున ఒక ఉక్స్ కాజా అనేది పెట్టుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ కరెక్ట్ రౌండ్ షేప్ అనమాట. అండ్ ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఎవరైనా వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ హ్యాండ్స్ కూడా, ఈ ఫుల్ సర్కిల్ 3 లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా 1 మినిట్లో అటాచ్ చేసుకునే విధంగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలి అనేది డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. అండ్ ఇది చెప్పాను కదా, నేను ఇప్పుడు మీకు చూపించిన సర్కిల్ షేప్ని హ్యాండ్ కోసమే కాకుండా నెక్ డిజైన్ లాగా కూడా, అంటే దీనికి కూడా సేమ్ అంతే, చివర్లో ఉక్సులు పెట్టేశాను కదా, అలాగే డ్రెస్కి నెక్ ఉన్న వైపున షోల్డర్ పైన 2 వైపులా కాజాలు పెట్టేసాను అనమాట. నెక్కి డిజైన్ లాగా కూడా ఈ విధంగా అవసరం ఉన్నప్పుడు వాడుకొని తీసేసే విధంగా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఈ హ్యాండ్ డిజైన్ థాట్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.